ఏపీ ఇంటర్మీడియట్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ మ్యాథ్స్ చాప్టర్ నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2 ఈరోజు మనం చూద్దాము ఈ వీడియోలో. ఇది ఫస్ట్ ఇయర్లో చాప్టర్ కదా నాన్న. సో ఈ 4 క్వశ్చన్స్ ఆల్రెడీ పార్ట్ 1లో 4 సాల్వ్ చేసాము. ఇది పార్ట్ 2లో ఇంకొక 4 సాల్వ్ చేస్తున్నాం 8 మార్క్స్ది. ఓకేనా? సో చూడండి, ఇవే మనం సాల్వ్ చేయబోతున్నాం. సో గివెన్ ఫస్ట్ ప్రాబ్లం మనకి ఇఫ్ ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ షో దట్ a power n plus b power n, comma b power n plus c power n and c power n plus d power n are also in GP. Okay. Solution. Given ఏంటి మనకి a, b, c, d are in GP. ఓకే. సో జీపీలో ఉంటే మనకు ఒక కండిషన్ తెలుసు. ఏంటి? ఇలా ABCD ఉంటే b by a is equal to c by b ఈజ్ ఈక్వల్ టు డి బై సి. ఓకే. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు? ఈ 2 ఈక్వేషన్స్ తీసుకున్నాం అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేస్తే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే సి స్క్వేర్ ఈక్వల్ టు బీడీ. సి స్క్వేర్ ఈక్వల్ టు బీడీ, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ 1, 3 తీసుకున్నాం అనుకోండి ఈ రెండు, అప్పుడు మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏడి ఈక్వల్ టు బీసీ ఆర్ బీసీ ఈక్వల్ టు ఏడి, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే. సో ఈ 3 జీపీలో ఏబిసిడి ఉంటే మనం రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మన బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అన్నాం కదా, ఈ 3 నెంబర్స్ని తీసుకుందాం. వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఏ పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్, బీ పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్, c power n plus d power n are in GP. టు ప్రూవ్ అన్నమాట ఇది. టు ప్రూవ్. ఓకే. సో ఈ ప్రూవ్ అంటే ఇది ఒక ఏబిసిలా ఉంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ కదా. సో బీ స్క్వేర్ అంటే ఈ మధ్య టర్మ్ బీ పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే. ఏసీ అని ప్రూవ్ చేయాలంటే దిస్ నెంబర్ ఇంటూ దిస్ నెంబర్ అని ప్రూవ్ చేయాలన్నమాట. అయితే దీన్ని ఎల్హెచ్ఎస్ కింద తీసుకొని బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. ఓకే. ఏసీ అంటే మనం ఏ పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ ఇంటూ సి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్ టు ప్రూవ్ ఇది. ఓకే. సో ఎల్హెచ్ఎస్ తీసుకోండి, బీ పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, బీ పవర్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ 2b పవర్ ఎన్ సి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ హోల్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? బీ పవర్ 2n ప్లస్ 2 ఇంటూ బీ పవర్ ఎన్ సి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ 2n. ఈ బీ పవర్ 2nని మళ్ళీ మనం బీ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ రాసుకుంటున్నాం. ఏదైనా ఒకటే కదా, 2n అంటే 2 ఇంటూ ఎన్ఏ. సో 2 బీ పవర్ ఎన్ సి పవర్ ఎన్ ప్లస్ సి స్క్వేర్ హోల్ పవర్ ఎన్. ఎందుకంటే బీ స్క్వేర్కి మనకు ఆల్రెడీ ఉంది ఈక్వేషన్ నెంబర్ 1, సి స్క్వేర్కి కూడా ఉంది. ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేయడానికి అనమాట ఇది తీసుకుంటున్నాం. ఓకే. సో బీ స్క్వేర్ అంటే ఏసీ, ఏసీ హోల్ పవర్ ఎన్ ప్లస్ 2 బీ పవర్ ఎన్ సి పవర్ ఎన్ ప్లస్ సి స్క్వేర్ అంటే బీడీ, బీడీ హోల్ పవర్ ఎన్. ఓకేనా? సో ఏసీ అంటే ఏ పవర్ ఎన్ సి పవర్ ఎన్ ప్లస్ 2 బీ పవర్ ఎన్ సి పవర్ ఎన్ని 2 బీ పవర్ ఎన్ సి పవర్ ఎన్లు కాబట్టి 1 బీ పవర్ ఎన్ సి పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ సి పవర్ ఎన్ రెండింటి కింద విడదీసి రాసుకున్నాం. దీన్ని బీ పవర్ ఎన్ డి పవర్ ఎన్. ఓకే. సో మనకున్నది ఏ పవర్ ఎన్ సి పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ సి పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ సి పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ డి పవర్ ఎన్. ఇక్కడ ఈ రెండిట్లో కామన్ ఏంటి మనకి? సి పవర్ ఎన్. అప్పుడు ఏ పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ మిగులుతుంది ప్లస్ ఈ రెండిట్లో బీ పవర్ ఎన్. అక్కడ మనకి అప్పుడే ఇది కామన్ తీకండి, ఇలానే ఉంచండి. సి పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ డి పవర్ ఎన్. ఓకే. సో సి పవర్ ఎన్ ఏ పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ ఇలా ఉంచి ఇక్కడ బీ పవర్ బీసీని ఎలా రాసుకోవచ్చు మనం? బీసీ హోల్ పవర్ ఎన్. సో బీసీ మనకు కావాలి, బీసీకి మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. బీసీకి ఏమని సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఈక్వేషన్ నెంబర్ 3 మీరు చూస్తే
సో ఈక్వేషన్ నెంబర్ 3లో ఇక్కడ చూడండి బీసీ ఈక్వల్ టు ఏడి. ఓకే, సో బీసీ ఈక్వల్ టు ఏడి కాబట్టి అదే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సి పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ ఏడి హోల్ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ డి పవర్ ఎన్. సి పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ డి పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ డి పవర్ ఎన్. ఇప్పుడు ఈ రెండిటి నుంచి మనం డి పవర్ ఎన్ కామన్ తీయొచ్చు. ఓకే, సో డి పవర్ ఎన్ కామన్ తీసేస్తే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ వస్తుంది. సో ఈ రెండు చూడండి, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్. సో కామన్ తీసేస్తే ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ కామన్ తీస్తే ఇంక మిగిలేదు మనకి సి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్, విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇచ్చిన ఆర్హెచ్ఎస్ఏ. దిస్ ఇస్ ఆర్హెచ్ఎస్. సో హెన్స్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ ఫామ్లో ఉంటే ఆ 3 నెంబర్స్ ఏబిసి మనకి జీపీలో ఉన్నట్టే. దేర్ ఫోర్ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ కామా బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ కామా సి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్ ఆర్ ఇన్ జీపీ. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం మనం చూద్దాం. ఇఫ్ ఏఎం అండ్ జిఎం ఆఫ్ రూట్స్ ఆఫ్ quadratic equation are 8 and 5 respectively, then obtain quadratic equation. చాలా సింపుల్ ప్రాబ్లం నాన్న. ఇదేంటి మనకి ఇచ్చారు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకోమన్నారు. దానికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి, మనకు తెలుసు క్వాడ్రాటిక్ కాబట్టి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? mx స్క్వేర్ ప్లస్ n x ప్లస్ mn o ఈక్వల్ టు 0 లేదా p ఈక్వల్ టు 0 అనుకోండి. ఇలా ఉంటుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దానికి రూట్స్ ఏ కామా బి అనుకోండి. ఈ రూట్స్కి అథమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ 8 and 5 అని ఇచ్చారు. సో ఏఎం లెట్ ఏ కామా బి బి ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? అప్పుడు అథమెటిక్ మీన్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇచ్చిన ఈక్వేషన్లో ఇచ్చిన 8 అనమాట ఇది. So that implies a plus b equal to 16. So it is equation number 1. ఇప్పుడు GM geometric mean ఎంత ఇచ్చారు? geometric mean అంటే root AB equal to 5. That implies AB equal to whole square చేస్తే రెండు వైపులా AB equal to 25. రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇటువైపు స్క్వేర్ అయింది కాబట్టి 25. అది 2 తీసుకోండి. సో సమ్ ఆఫ్ రూట్స్ వచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చింది. మనం దీన్ని బట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ చేస్తాం? మనకు ఒక ఫార్ములా తెలుసు, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి. ఓకే, సో సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఇది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 16 అన్నాం కదా. ఏ ప్లస్ బి అనే సమ్ ఆఫ్ రూట్స్ దట్ ఈజ్ 16. సో వేసేస్తే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏబి 25. వేసేస్తే ఈ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 25 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? సో థర్డ్ ప్రాబ్లం మనకి ఏంటి? మ్యాన్ డిపాజిటెడ్ 10,000 rupees ఇన్ ఎ బ్యాంక్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 5% సింపుల్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ. ఫైండ్ ద అమౌంట్ ఇన్ 15th year సిన్స్ హీ డిపాజిటెడ్ ద అమౌంట్ and also calculate the total amount after 20 years. ఓకే, ఈ రెండు మనం ఫైండ్ చేయాలి. ఇచ్చింది ఏంటి? గివెన్ అమౌంట్ డిపాజిటెడ్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. అయితే అది సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు. ఒక 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకి ఇంట్రెస్ట్ ఈ 10,000 మీద? సో ఫార్ములా ఏంటి? PNR by 100. అంటే P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే 10,000 అనమాట. N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ 1 year తీసుకున్నాం, ఎందుకంటే పర్ ఇయర్ కదా, యాన్యువల్లీ కదా 5% వాడు కడుతున్నాడు. సో 1 year. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ 5%. సో దాన్ని వేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది? 10,000 ఇంటూ 5 ఇంటూ 1/100. అయితే 500 rupees వాడు సంవత్సరానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. ఓకే, బ్యాంక్ వాడు ఇస్తున్నాడు అనమాట సంవత్సరానికి. ఓకేనా? సో 1 yearకి 500 rupees బ్యాంక్ ఆ పర్సన్కి పే చేస్తుంది. అయితే మనకి ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద అమౌంట్ ఇన్ 15th year సిన్స్ హీ డిపాజిటెడ్ ద అమౌంట్.
15th ఇయర్ అంటే 15 years కంప్లీట్ అవ్వలేదు, 14 years కంప్లీట్ అయ్యి 15th ఇయర్లోకి ఎంటర్ అయ్యాడు. అంటే సంవత్సరానికి 500 చొప్పున 14 years 500 వాడికి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఓకేనా? సో అది క్యాల్కులేట్ చేస్తే మనకి, సో ఫస్ట్ ఇయర్లో 500, ఇంట్రెస్ట్ ఇన్ 15th ఇయర్లో ఏంటి 500 + 500 + సో ఆన్ 500 ఎన్ని టైమ్స్ 14 టైమ్స్, 14 years ఇచ్చింది వాడికి 500 చొప్పున, అంటే 7000 వచ్చిందనమాట. అమౌంట్ ఇన్ 15th ఇయర్ ఎంత వస్తుంది టోటల్గా? ప్రిన్సిపల్ 10,000 + 7,000 ఇంట్రెస్ట్, ఈ రెండు కలిపితే టోటల్ 17,000 రూపీస్ వాడికి 15th ఇయర్లో వస్తుంది. ఓకేనా? చాలా సింపుల్. అదే అమౌంట్ ఆఫ్టర్ 20 years అంటే 20 years కంప్లీట్గా వాడికి ఇచ్చారు, 20 times ఇచ్చారనమాట 500 చొప్పున ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం. ఓకే, అప్పుడు 10,000 ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 20 × 500 దట్ ఈస్ ఇంకొక 10,000, టోటల్ 10 + 10 20,000 రూపీస్ వాడికి ఆఫ్టర్ 20 years వచ్చింది అమౌంట్. ఓకేనా? దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మీకు తెలియాల్సింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలియాలి, అలాగే 15th ఇయర్ అంటే 14 times మాత్రమే పే చేశారని తెలియాలి, అలాగే 20 years ఆఫ్టర్ 20 years అంటే 20 times ఇంట్రెస్ట్ పే చేశారని తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ 4th ప్రాబ్లం మనం చూద్దాం. ఇఫ్ ఏఎం అండ్ జిఎం అంటే అథమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఆర్ 10 and 8, ఫైండ్ ద నెంబర్స్. సో సొల్యూషన్ మనం ఇలా చేద్దాం. లెట్ A, B be the 2 positive numbers. A, B be 2 positive numbers. ఓకే, సో వాటి ఏఎం ఎంత ఇచ్చారు? అథమెటిక్ మీన్ ఏఎం ఈక్వల్ టు మనకు తెలుసు A + B/2, ఆ నెంబర్స్కి by 2 చేస్తే సమ్ చేసి అదే అథమెటిక్ మీన్. దట్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు రెస్పెక్టివ్లీ. ఓకే, దట్ ఇంప్లైస్ A + B = 2 ఇటు పట్టుకెళ్ళిపోతే 2 × 10 20. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, జిఎం ఎంత ఇచ్చారు? జామెట్రిక్ మీన్ అంటే √AB ఇచ్చారు, √AB = 8. దట్ ఇంప్లైస్ AB = స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 8² 64 అనమాట. సో రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మనం రాసుకుందాం ఇంప్లైస్ పెట్టేసి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే √AB² = 8². ఓకే, సో 2ను రూట్ క్యాన్సిల్ అయిపోతే AB = 64. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, దేర్ ఫోర్ మనకు ఒక ఫార్ములా తెలుసు, A - B² = A + B² - 4AB. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి A - B ఫైండ్ చేద్దాం. ఏబీలు ఫైండ్ చేయాలంటే A + B, A - B రెండు తెలిస్తే ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేస్తాం. ఓకే, A + B² ఎంతమ్మా ఇక్కడ? 20². ఓకే, -4 × AB అంటే 64. ఓకే, సో 20² అంటే 400, -4 × 64. 400 ఇక్కడ 4 × 64లో 4 కామన్ తీయచ్చు, తీస్తే 100 - 64. సో 4 × 100 - 64 ఈజ్ 36. ఓకే, ఇదేంటి కడుతున్నది? A - B². ఓకే, సో A - B² A - B = రూట్ కట్టేస్తే దీనికి 4 × 36 √, అంటే 4కి √2, 36కి √6. దట్ ఈజ్ ఈక్వల్ టు +or -12. A - B = +or -12. ఓకేనా? సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, సో సాల్వింగ్ 1 and 3. 1 ఏంటి? A + B = 20. 3 ఏంటి? A - B = +12 తీసుకోండి. కేస్ 1 ఏంటి మనకి? A - B = +12. ఓకే, సో 12 తీసుకుంటే యాడ్ చేసేస్తే 2A = 32. A = 32/2. దట్ ఈస్ 32/2 ఈజ్ 18. ఓకే, 32/2 దట్ ఈస్ 16. ఓకే, సో A = 16. సో A = 16ని A + B = 20లో A = 16 వేసాం అనుకోండి, అప్పుడు 16 + B = 20. దట్ ఇంప్లైస్ B = 20 - 16 దట్ ఈస్ 4. సో B = 4.
ఇందాక మనకి ఏమొచ్చింది, ఏ ఈక్వల్ టు 16 వచ్చింది. ఓకే, ఇది కేస్ 1లో. సో కేస్ 2లో మనం ఏ మైనస్ బి ఈక్వల్ టు -12 తీసుకున్నాం. అప్పుడు ఈక్వేషన్స్ అగైన్ సాల్వింగ్ 1 and 3, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 20, ఏ మైనస్ బి ఈక్వల్ టు -12. మళ్ళీ యాడ్ చేస్తే 2a ఈక్వల్ టు 20 minus 12 అంటే 8. ఏ ఈక్వల్ టు 8/2 దట్ ఈస్ 4. సో ఏ ఈక్వల్ టు 4 వచ్చింది మనకి. ఏ ఈక్వల్ టు 4ని మనం ఏ ప్లస్ బి ఈక్వల్ టు 20లో వేసేస్తే 4 ప్లస్ బి ఈక్వల్ టు 20. బి ఈక్వల్ టు 20 minus 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, సో బి ఈక్వల్ టు 16. మనకి ఇప్పుడు వాల్యూస్ ఏమొచ్చాయమ్మా రెండు కేసెస్లోని? ఏ ఈక్వల్ టు 16 అండ్ ఏ ఈక్వల్ టు 16 అండ్ బి ఈక్వల్ టు 4 ఒకటి వచ్చింది. ఏ ఈక్వల్ టు 4 అండ్ బి ఈక్వల్ టు 16. సో ఇవి వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి, ద టూ నెంబర్స్ అన్నమాట. దట్స్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.